ఇంకా 8th క్లాస్కి అది వచ్చిన తర్వాత అలాగలా చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అయిపోయాను. పవన్ కళ్యాణ్ మనం కొంచెం మెచ్యూర్ అయినాక 97లో తొలి ప్రేమ వచ్చింది కదా, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిపోయారు అంతే. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఫ్యానిజం అని ఏం రీజన్ ఏంటది? అప్పటి వరకు అంటే తొలి ప్రేమ మూవీ చూసే వరకు కూడా అప్పటి వరకు హీరోస్ అంటే మంచి స్టైలిష్గా ఉంటారు, 10 మందిని కొట్టేస్తారు, వాళ్ళ డ్రెస్సులు, కోట్లు, జర్కిన్లు, గన్నలు, కల్జోళ్ళు అవి ఇవి అంతా కొంచెం చాలా హైప్ తోటి ఉండేవారు అనమాట. అంటే మనం కూడా అప్పుడు కూడా షర్ట్ మీద ఇలాంటి కోట్ ఏదో వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని పండుగలు వస్తే షూస్ వేసుకుని అలా రెడీ అయ్యాం. బట్ పవన్ కళ్యాణ్ దగ్గర తొలి ప్రేమ వచ్చేసరికి ఏంటంటే మైండ్ సెట్ అంతా మారిపోయి కిడ్స్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటాడు, మన పక్కింటి ఒక కుర్రోడు ఎలా ఉంటాడు, కరెక్ట్ బాగా కనెక్ట్ అయ్యారు అందరు. తను జస్ట్ ఆ చెక్ షర్ట్, ఒక సింపుల్ ఒక జీన్స్, ఒక స్పోర్ట్స్ షూ, ఒక బైక్, కామన్ జనరల్గా అందరి ఇళ్లలో జరిగేదాన్ని బాగా చూపించాడు. ప్లస్ చెప్పాలంటే ఆ డైలాగ్ యాప్ట్ ఏంటంటే మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తామన్న ఇది అప్పటి నుంచే మొదలయ్యింది. కరెక్ట్ కొంచెం రియలిస్టిక్ కి దగ్గరగా, న్యాచురాలిటీకి దగ్గరగా. అంటే నాకు పవన్ కళ్యాణ్కి ఎందుకంత అట్రాక్ట్ అయ్యమంటే ఆయన కంపోజిషన్స్ బాగుండేది, ఫైట్ కంపోజిషన్స్ కానీ. అండ్ యాక్చువల్లీ నేను చాలాసార్లు అనుకుంటాను ఏంటంటే పవన్ కళ్యాణ్లో చాలా మంచి డైరెక్టర్ ఉన్నాడు. తమ్ముడు సినిమా చూసి వెళ్ళి బాక్సింగ్లో జాయిన్ అయ్యాం. మేము అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేదు కానీ మేము తమ్ముడు అంటే ఆయన డ్రెస్ స్టైల్స్ అవి బాగా ఇమిటేట్ చేసేవాళ్ళం. అప్పటికి ఖుషి సినిమాలో గుర్తుంది కదా, ఆ స్లింగ్ బ్యాగ్స్.